హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సంసార వృక్షం దాంపత్య సౌఖ్య సూత్రాల కథ. ఈ కథని రచించిన వారు రాజేష్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, శారద హైదరాబాదులో ఉండే తన మేనకోడలు రూప ఇంటికి వచ్చింది. రూపకు రాజేష్కు పెళ్ళై 6 నెలలు కావస్తుంది. రాజేష్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, రూపది కూడా ఇంజనీరింగ్ పూర్తయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంది. శారదకు ఆమె బంధువర్గంలో మంచి పేరుంది. కుటుంబంలో వచ్చే గొడవలను, సమస్యలను చక్కగా పరిష్కరిస్తుందని. దాదాపు ఆమె దగ్గర బంధువులంతా తాము అన్యోన్యంగా ఉండటానికి కారణం శారదే అని అనుకుంటూ ఉంటారు. పెళ్ళైన 6 నెలలకే రూపకు రాజేష్తో తరచూ గొడవలు అవుతున్నాయని, ఎలాగైనా వారిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉండేలా చెయ్యాలని రూప వాళ్ళమ్మ బాగా రిక్వెస్ట్ చేస్తే, తన బంధువులు ఫంక్షన్ అనే వంకతో తన మేనకోడలి దగ్గరికి వచ్చింది శారద. శారద వచ్చిన రోజు ఈ మధ్య లేనంత ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు రూప రాజేష్లు. వ్యక్తుల ప్రభావాలు కూడా మన మీద ప్రసరిస్తూ ఉంటాయి. ఒక ఆవేశపడే వ్యక్తి వస్తే ఇంట్లో ఏదో కారణంతో గొడవలు అవుతుంటాయి. తరచూ సానుభూతి కోరుకుంటూ దుఃఖపడే వ్యక్తి వస్తే ఏదో కారణంతో దుఃఖపడే సంఘటనలు జరుగుతుంటాయి. ఇలా ఆ వ్యక్తి ఏ భావం అధికంగా ధ్యానం చేస్తున్నాడో ఆ భావానికి సంబంధించిన సంఘటనలు అతని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. శారద ఎప్పుడూ సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. బహుశా అందుకేనేమో రూప రాజేష్లు ఈ మధ్య లేనంత హ్యాపీగా ఉన్నారు. మరునాడు ఉదయమే రాజేష్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. రూప ఇల్లును సర్దుకునే విధానం, మాట్లాడే విధానం ఇవన్నీ గమనిస్తూ మెల్లగా ముచ్చట్లోకి దింపింది శారద. ఏమీ రూప, ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా లేదా ఇంత పెద్ద అపార్ట్మెంటులో? అయ్యారంటీ. మా ఫ్లోర్లో మేము కాక ఇంకా 3 జంటలుంటాయి. భార్యాభర్తలు బాగుంటారు. నీతో బాగా మాట్లాడుతుంటారా? చాలా అన్యోన్యంగా ఉంటారంటీ. కాకపోతే మిగతా 2 ఆంటీలు చాలా బిజీగా ఉంటారు. ఒక సుజాత ఆంటీ మాత్రం ఫ్రీగా ఉంటుంది. ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతుంటాను. ఓహో అలాగా. నీకేమైనా సలహాలు సూచనలు ఇస్తుంటుందా? ఆమె ఇచ్చేవి అవి ఆంటీ. అది అంది రూప గలగల నవ్వుతూ. మళ్ళీ తానే, ఆంటీ మీకు ఒక విషయం చెబితే ఆశ్చర్యపోతారు. నేను రోజు సుజాత ఆంటీ అంకుల్ మిమ్మల్ని ఎప్పుడూ ఒక్క మాట అనక చూడలేదు. ఒకవేళ మీరు మాటన్నా నవ్వుతాడు తప్ప ఏమీ అనడు. అందుకేమైనా టెక్నిక్ ఉందా? అబ్బా ప్లీజ్ చెప్పండి ఆంటీ అని అడిగాను. అందుకు సుజాత ఆంటీ, మా పెళ్ళే అత్తవారింటికి వచ్చే ముందు మా పెద్దమ్మ ఒక సలహా ఇచ్చింది. మగవాళ్ళు ఇజ్జత్తుకు బాగా విలువ ఇస్తారు. ఏమన్నా అంటే పెద్దగా మాట్లాడుతూ ఆ గొడవను రోడ్డుకు ఈడుస్తుంది అని భయం కలిగిస్తే చాలు, తర్వాత చెప్పినట్లు వింటారు. అయితే పెళ్ళైన మొదట్లోనే ఈ భయం కలిగించాలి. తెనాలి రామకృష్ణుని వేడిపాలు పిల్లి కథలాగా తెలివిగా చేసుకోవాలి తప్ప సంసారాన్ని చెడగొట్టుకోవద్ది అంటూ సలహా ఇచ్చింది. నేను దాన్ని ఫాలో అయిపోయానంతే. నువ్వు నా కూతురు లాంటి దానివి కాబట్టి చెప్పాను, ఎవరికి చెప్పకు అంది. ఆమె అన్ని విషయాలు రహస్యం చెప్పినట్లు చెబుతుంది. మళ్ళీ ఈ విషయం ఎవరికి చెప్పకు అంటుంది. ఆమె తరహానే అంతా అంటూ సుజాత ఆంటీతో తన అనుభవాలు వివరించింది రూప నవ్వుతూ. శారద కూడా దాంపత్య సౌఖ్య సూత్రాల్లో కొత్తగా విన్న ఈ సూత్రానికి చాలా నవ్వొచ్చింది. మరి మిగతా వాళ్ళిద్దరూ అడిగింది శారద రూపాను. అందులో ఒక ఆమె పేరు విజయ. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు షాపు, కూరగాయలు ఇలా ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళతారు. సుజాత ఆంటీని అడిగినట్లే ఈమెను కూడా మీరిద్దరూ బాగుండటానికి కారణం ఏమిటని అడిగాను. కానీ ఆమె అదేం లేదమ్మా, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటే చాలు అంది. సరే మనకి ప్రేమ ఉంటుంది, కానీ అవతల వ్యక్తికి లేకుంటే ఎలా అని అడిగాను. అందుకు ఆమె అలా జరగదమ్మా, మనకి నిజమైన ప్రేమ అంటే అవతల వ్యక్తికి కూడా అదే ఏర్పడే తీరుతుంది అంది. అయినా ఆమె గురించి ఎక్కువగా తెలియదంటీ. ఆమె భర్త ఎప్పుడూ బిజీగానే ఉంటారు. 3వ వ్యక్తికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు అంది రూప నవ్వుతూ. శారద కూడా నవ్వేస్తూ, మరి 3వ ఆమె అడిగింది. ఆమె పేరు శ్రీదేవి. వాళ్ళింత కోటీశ్వరులు కావడానికి ఆమెనే కారణం అంటారు. అపార్ట్మెంటు వాళ్ళు ఆమె భర్త మంచి జాబ్ చేస్తాడు. ఈమె కూడా ప్రైవేటు స్కూల్లో డ్రెస్సులు, చీరలకు, బ్లౌజులకు డిజైన్స్ ఇలా చాలా పనులు చేస్తుంది. ఇలా బిజీగా ఉంటుంది. వెళ్ళాను. ఆమె నవ్వుతూ ఫ్రీగానే మాట్లాడుతుంది. కానీ నేను ఆమెకు డిస్టర్బ్ అవుతుందేమోనని ఎక్కువగా వెళ్ళను.
వచ్చిన కొత్తలో ఆమె కూడా అడిగాను. వివేకం ఉంటే చాలమ్మా, ఎన్ని సమస్యలు వచ్చినా తేలిపోతాయంది. ఇప్పుడు ఎప్పుడైనా ఆమె దగ్గరికి వెళితే నా ఆసక్తి అంతా చీరలు బ్లౌజుల మీదే ఉంటుంది తప్ప వేరే విషయాలు మాట్లాడుకోము అని రూప చెబుతుండగానే రాజేష్ ఆఫీసు నుండి వచ్చేశాడు. ముచ్చటల్లో పడి సమయమే తెలియలేదు. వచ్చిన రాజేష్తో కిరాణా లిస్టు రాసిచ్చానుగా, తీసుకురాలేదా అడిగింది రూప. ఫోన్ చేసి గుర్తు చేయొద్దా? ఆఫీసు పనులతో బిజీగా ఉంటే ఎలా తెస్తారు? నువ్వు వెళ్ళి తెచ్చుకోరాదా? చిన్న చిన్న విషయాలను కూడా నాకు చెబుతావెందుకు అంటూ సమాధానమిచ్చాడు రాజేష్. శారద ఉందన్న విషయం గమనించి నవ్వు మోకం పెడుతూ రూప కూడా సమాధానం చెబుదామనుకుంది. కానీ శారద ఉండటంతో ఊరుకుండిపోయింది. సాయంత్రం భోజనాలు, కాసేపు ముచ్చట్లు తర్వాత రేపు సెలవు రోజు, ఆఫీసు అడావుడి టెన్షన్ ఉండదు కాబట్టి ఈరోజు భార్యాభర్తలు ఎక్కువ ప్రైవసీగా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఇద్దామని భావించి తొందరగా తన రూమ్కి వెళ్ళి పడుకుంది శారద. మరునాడు ఉదయం రూపా రాజేష్లు ఆలస్యంగా నిద్రలేచారు. అప్పటికే శారద పూజ గదిలో ఏదో పారాయణం చదువుకుంటూ ఉంది. రాజేష్ స్నానం చూసి, రూప 10 గంటలవుతుంది, టిఫిన్ అయిందా అడిగాడు. ఎలా అవుతుంది? ఇల్లు పని కావాలా వద్దా? చూడటం లేదా, ఖాళీగా ఉన్నానా అంటూ సమాధానం ఇచ్చింది రూప. రాజేష్ కూడా ఏదో అందామనుకున్నాడు, కానీ శారద ఉందని ఆగిపోయాడు. శారద తన పూజ ముగించి టిఫిన్ రెడీ చేసి పెట్టేశాను, తొందరగా రండి తినేద్దాం అంది నవ్వుతూ. చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీకు ఇబ్బంది పెట్టాను అంటూ గబగబా రెడీ అయి వచ్చేసింది రూప. టిఫిన్లు పూర్తయిన తర్వాత రాజేష్, అది నా మేనకోడలు, నువ్వు నా కొడుకు వరుస అవుతావు. ఈరోజు నేను వెళ్ళే ముందుగా మీ ఇద్దరికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా అడిగింది శారద నవ్వుతూ. భలేవారు పిన్ని, అడగాలా? తప్పకుండా చెప్పండి పిన్ని అన్నాడు రాజేష్. దీర్ఘంగా ఊపిరి తీసుకొని చెప్పసాగింది శారద. భార్య భర్తల మధ్య అన్యోన్యతకు 4 కారణాలు ఉంటాయి. 1 దంపతులలో ఒకరికి గెయ్యాళితనం, 2 అవసరం, 3 ప్రేమ, 4 వివేకం అంది శారద ఉపోద్ఘాతంగా. గెయ్యాళితనం అంటే ఏంటి అడిగింది రూప. తాను అడగాలనుకున్నదే రూప అడిగేసరికి మాట్లాడబోయేవాడు ఆగిపోయాడు రాజేష్. శారద నవ్వుతో వివరణ ఇవ్వసాగింది. ప్రశ్నకు ప్రశ్నే జవాబిచ్చే విధానం. ఏదైతే ఉందో అదే గెయ్యాళితనం. నిన్న కిరాణా లిస్టు రాసిచ్చాను, తెచ్చావా అని రూప ప్రశ్నకు అరే మర్చిపోయాను, రేపు తెచ్చుకుందాంలే అని రాజేష్ సమాధానం ఇవ్వచ్చు. కానీ ప్రశ్నకు సమాధానంగా నీ నుండి ప్రశ్నలే వచ్చాయి. గమనించు రాజేష్. అలాగే టిఫిన్ రెడీ అయ్యిందా అని రాజేష్ ప్రశ్నకు రూప కూడా కాలేదండి, ప్లీజ్ కాస్త వెయిట్ చేయండి, ఇప్పుడే రెడీ చేస్తాను అని సమాధానం ఇవ్వచ్చు. కానీ రూప కూడా సమాధానంగా ప్రశ్నలే వేసింది. దీనివల్లనే అనవసరంగా వాదించుకోవడం పెరుగుతుంది. మీరిద్దరూ గమనించండి. ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానంగా ఇస్తున్నారు. ఈ విధానాన్ని గెయ్యాళితనం అంటారు. ఇది రాజకీయంలో నడుస్తుందేమో కానీ కుటుంబంలో సమస్యలకు వాదనకు ఆస్కారం ఇస్తుంది. దంపతులలో ఒకరికి గెయ్యాళితనం ఉండి మరొకరికి సర్దుకుపోయే గుణం ఉంటే నడిచిపోతుందేమో కానీ ఇద్దరికీ ఉన్నప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంది. 190% గొడవలకు ప్రశ్నలకు ప్రశ్నలే సమాధానం ఇచ్చే మాట తీరే కారణమవుతుంది. ప్రశ్నలు గొడవలకు కారణమవుతాయి. ప్రశ్నలు జ్ఞానానికి కూడా కారణమవుతాయి. అవే ప్రశ్నలు మన గురించి మనం వేసుకున్నప్పుడు ఎదగడానికి కూడా కారణమవుతాయి. ఎప్పుడు ఎలా ప్రశ్నించాలి, ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అని తెలుసుకోవడమే వివేకం. ప్రతి వ్యక్తిలో అన్ని గుణాలు ఉంటాయి. అందులో కొన్ని మేల్కొలబడి జాగృతమై ఉంటాయి. సావాస దోషణ గుణాన భవంతి అంటూ ఏదో అంటూ ఉంటారు. అదే మన స్నేహం చేసే వ్యక్తుల వల్ల కూడా మనలో నిద్రిస్తున్న గుణాలు మేలుకుంటూ ఉంటాయి. రూపకు సుజాత ఆంటీ ఉన్నట్లు రాజేష్కు ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ మనలో ఏ గుణాన్ని మేల్కొల్పాలి,
దేన్ని లేవకుండా చెయ్యాలనేది మనం నిర్ణయించుకోవాలి. ప్రతి విషయంలోనూ జీవిలోనూ బొమ్మ బొరుసులాగా 2 కోణాలు ఉంటాయి. ఒకటి ఇలా ఉండు అని చెప్తే మరొకటి ఇలా ఉండకూడదు అని చెబుతుంది. ఇలా ప్రతి వ్యక్తిలోనూ 2 పార్శ్వాలు ఉంటాయి. మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి ఒక పార్శ్వం ద్వారా ఇలా ఉండు అని నేర్చుకోవాలి, మరో పార్శ్వం ద్వారా ఇలా ఉండకూడదు అని నేర్చుకోవాలి. అన్యోన్య దాంపత్య పరంగా సుజాత కూడా నీకు గురువే, కానీ ఇలా ఉండకూడదు అని చెప్పే గురువు. విజయ శ్రీదేవులు ఇలా ఉండు అని చెప్పే గురువులు. నువ్వు కూడా నీ మిత్రవర్గంలో ఇలా చూసుకోవాలి రాజేష్. గయ్యాడితనం, అవసరాలు అనే రెండిటిలో పైకి అన్యోన్యత లోప అసంతృప్తి ఉంటుంది. కేవలం ప్రేమలో ఆధారపడే గుణం పెరుగుతూ పోతుంది. కేవలం వివేకంలో అభివృద్ధి అనుబంధాన్ని నిర్లక్ష్యం చేసి పరుగు పెట్టవచ్చు. ప్రేమ వివేకం కలిసిన సంసారమే అద్భుతంగా ఉంటుంది. నిత్య నూతనత్వంతో ఉండే ఆ అద్భుతాన్ని మనం ఆహ్వానించాలి. మీరు మొదట ప్రశ్నకు ప్రశ్ననే సమాధానం ఇవ్వటం మానేయండి. ఆ ప్రశ్నలను జ్ఞానానికి ఎదగటానికి ఉపయోగించండి. రూపా, నువ్వు చెప్పిన వారిలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి సుజాతకు గయ్యాడితనం కారణమైతే విజయకు ప్రేమ కారణం, శ్రీదేవికి వివేకం కారణం, మరికొందరికి కలిసుండే అవసరాలు కూడా కారణం కావచ్చు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, గెయ్యాళితనం లేదా అవసరం కారణమైనప్పుడు సంసారంలో జీవం ఉండదు. అది అలంకారంగా ఉన్న ఎండిన వృక్షం లాంటిది. చూడటానికి అందంగానే ఉన్నా తనకు తాను ప్రయోజనం చేకూర్చుకోలేనిది. ప్రేమ మరియు వివేకం కారణమైనప్పుడు సంతోష పరిమళాలను వెదజల్లుతూ అనురాగం, ఆప్యాయత, అనుబంధాలు అనే పుష్పాలతో అన్ని రకాల అభివృద్ధి ఫలాలను ఇచ్చి సంసార వృక్షమవుతుంది అంటూ తన సుదీర్ఘమైన ఉపన్యాసం లాంటి సంభాషణను ముగించింది శారద. విషయం తమ గురించే కావటం ఆచరించి చెప్పే శారద నిజాయితీ, ఆమె శైలి, లయ, మాట తీరు, ఆమెలో ఉన్న ఒకానొక పాతివ్రత్య తపశక్తి, ఇవన్నీ ఆమె మాటలను వాళ్ళు ఏకాగ్రతగా వినేలా చేయడమే కాకుండా వాళ్ళ హృదయాల్లో కూడా బలంగా నాటుకునేలా చేశాయి. తర్వాత అక్కడ నిశ్శబ్దమే తాండవించింది. శారదలో చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పిన తృప్తి, ప్రశాంతత, వాళ్ళ మనసుల్లో జరుగుతున్న అంతర్మదనం ఆ నిశ్శబ్దానికి కారణమయ్యాయి. సాయంకాలం శారద బయలుదేరుతున్నప్పుడు శారద కోసం మంచి చీర, పండ్లు, పసుపు, కుంకుమ సిద్ధపరుచుకున్న దంపతులతో, ఇవన్నీ వద్దు, ఒక పసుపు కుంకుమ చాలు అంది శారద. రాజేష్ ఇలా చెప్పసాగాడు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పదని మా నానమ్మ చెబుతుండేది. అన్నదానం, జలదానం అవసరం, ఆపత్కాల దృష్ట్యా గొప్పవి, ప్రాణాన్ని నిలబెట్టేవి. కానీ ఆనందరీత్యా చూసినప్పుడు వాటి పరిమితి ఒకరోజు మాత్రమే. జ్ఞానదానం ఒక మనిషిని జీవితమంతా సంతోషంగా ఉండేలా చేస్తుంది. అలా చేసిన మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిది. చంద్రునికో నూలు పోగులా ఇస్తున్న ఈ కానుకను వద్దనకండి అంటూ ఇద్దరూ కలిసి వాటిని ఇచ్చి నమస్కరించారు కృతజ్ఞతతో. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.